హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇదైతే స్వామివారికి ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి. స్వామివారిని చక్కగా శుభ్రపరుచుకుంటున్నాను. ఎందుకనంటే వారానికి ఒకసారి కంపల్సరీ ఇదే పని చేస్తానండి. చింతపండు నానేసి చక్కగా ఆ గుజ్జుతోని కొంచెం అలా మెల్లగా మెత్తగా రుద్దుతూ చూడండి అలా చక్కగా రుద్దేసేయాలండి. మంచిగా ఎళ్తదిది. మనకి ఎప్పుడు కూడా మనం దేవుడి విగ్రహాలు కానీ, ఇంకేదైనా క్లీన్ చేసేటప్పుడు ఈ పంచలోహాలయి చక్కగా చిన్న చింతపండు ముక్క పెడితే చాలండి. తెల్లగా వచ్చేస్తాయి. మళ్ళీ అవి నల్లబడవండి. మనం ఏంటంటే బాగా గట్టిగా తూడ్చుకోవాలి. క్లాత్ తోటి నీళ్లు లేకుండా మంచిగా తూడ్చుకోవాలి. అసలు ఎన్ని రోజులైనా దాదాపు వారం రోజుల దాకా కూడా నా విగ్రహం ఇలాగే మెరుస్తూ ఉంటదండి ఎప్పుడూ కూడా. అందుకనే ఇలా నేను చేసినప్పుడు ఈ పని చేసినప్పుడండి స్వామివారు నా చేతిలోకొచ్చినప్పుడు మెల్లగా రుద్దాలి అనుకుంటానండి. ఎందుకో నాకంత ఇష్టమండి స్వామి అంటే. అందుకే మెల్లిగా చేసుకుంటా అండి స్వామివారికి చేసేటప్పుడు మాత్రం. ఇలా నవ్వుతున్నానని ఏమనుకోకండి. మీకు నవ్వొస్తేమో అని చెప్పి నేను నవ్వానండి. ఇలా చూడండి. తర్వాత మళ్ళీ మీకు కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త పసుపు ఏసుకున్నానండి. పసుపు నీళ్ళల్లో తీస్తే మన విగ్రహాలకి పూర్వ వైభవం వస్తదంటండి. మనం ఇలా చేసుకోవాలంటండి. అందుకే నాకు పెద్దవాళ్ళు చెప్తేనే చేసుకుంటున్నానండి నేను ఇలాగ మాత్రం. చూడండి. అన్నపూర్ణాదేవి విగ్రహం కూడా ఇలాగే క్లీన్ చేశానండి. అమ్మవారిని కూడా కొంచెం పసుపు నీళ్ళలో నేను ఎప్పుడు విగ్రహాలు క్లీన్ చేసినా కూడా పసుపు నీళ్ళలో తీసేస్తానండి. తర్వాత లాస్ట్‌కి ఇలా తీసేస్తే మంచిదంటండి. అందరూ చెప్తూ ఉంటారు. ఇలా తీసేసి చూడండి విగ్రహం ఎంత తళతళ మెరుస్తుందో. ఇప్పుడు బొట్లు పెట్టి చక్కగా పువ్వులు పెడితే అంతకంటే వేరే కళ ఇంకేమన్నా ఉందా అండి నా మందిరానికి? నా మందిరంలో నా స్వామి పెద్ద కళ అండి నాకైతే మాత్రం. ఇలా వెండి సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నానండి. తర్వాత మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని వీటికన్నిటికి బొట్లు పెట్టాలి. అక్కడ మందిరం క్లీన్ చేయాలి. చాలా పనుందండి. ఇంకా చేసుకుంటూనే ఉండాలి. ఈరోజు ఏకాదశి రోజండి ఈ పని చేసుకుంది నేను శుక్రవారం రోజు. అంతా కూడా ఇలా చేసుకోవాలండి. చూడండి. అంతా కింద అంతా ఇంకా కొంచెం తీసేసానండి. ఇంకా ఉంటే కొద్దిగా దులుపుకుంటున్నాను దాంతోటి. ఒకసారి క్లాత్ పెట్టానండి. క్లాత్‌తో పోదండి. క్లాత్ పెట్టాను. పువ్వులు, చిన్న చిన్న రెక్కలు అవి ఇవి ఉంటాయి కదండీ! అది తీసేసాను. తర్వాత అది పెట్టి మెత్తగా తీసేస్తున్నానండి. అది దేవుడికే ఉంటదండి ఆ బ్రష్ మాత్రం. అలా చక్కగా క్లీన్ చేసుకుంటున్నానండి. మనం ఎప్పుడూ కూడా ఫోటోలు నేనెప్పుడన్నా పూలు పెట్టాలన్నా కూడా కుదరదండి. ఎందుకంటే చూడండి, ఆ ఫోటోలు ఎక్కడి వరకెళ్ళాయో, మళ్ళీ ఫోటోలకి మూలలు లెవ్వండి మాకు. అందుకే పూలు పెట్టడం అస్సలు కుదరదు. ఆ బాధుంటదండి. పువ్వులు పెడితే మాత్రం ఎంత అందంగా ఉంటాయో 3 ఫోటోలే ఉన్నాయి కానీ. కాకపోతే ఆ పై స్టెప్ తీసేయాలనుకుంటానండి అప్పుడప్పుడు కోపమొచ్చి. అక్కడున్నయి ఎక్కడ పెట్టాలి అనిపిస్తదండి. ఇంకా మళ్ళీ ఇవేమో చిన్నగయిపోయాయి. ఆ పై స్టెప్ తీసేసాననుకోండి, ఇవేమో చిన్నగా అయిపోయాయి ఫోటోలు. కొంచెం పెద్దగా ఉంటే అందులో సెట్ అయ్యేటట్టుంటే బావుండేది. ఇంకీసారి అలా అయినా ప్లాన్ చేయాలి కావచ్చు. పెద్దయన్నా తేవాలి కావచ్చు. మళ్ళీ ఇవెక్కడ పెట్టొస్తాము? ఇన్ని ఇంటి నిండా ఫోటోలయిపోతున్నాయి. ఇలాగా ఆలోచిస్తున్నామండి. చూడండి అంతా కూడా ఎలా చేసుకుంటున్నానో. చిన్న చిన్నగా పనులన్నీ చేసుకోవడమేనండి. దేవుడి పనులంటే చాలా ఓపికగా చేయాలండి. ఎంతో ఓపికగా చేయాలి. ఎప్పుడూ కూడాను మనం విసుక్కోకూడదండి. అంటే మనకి విసుగొస్తది. ఇంత పనుంది కదా! అని విసుగు అంటే దేవుడి పనికి రాదండి. ఎవరికీ రాదు. సాధారణంగా అయితే రాదు. విసుగు రాదు. కాకపోతే కొంతమంది చెయ్యరు. విసుగు రావడం కాదు గానీ చెయ్యరసలు. కానీ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రం సన్నగా, చిన్నగా చేసుకుంటూ పోతారండి. ఎవరొచ్చినా నేను ఆ పీట దగ్గరే కనపడతాను. "ఎంతసేపు చేస్తావమ్మా పూజ? ఇంకెంతసేపు చేస్తావు?" అంటారండి నన్ను. వాళ్ళేమన్నా నాకేం పర్వాలేదు కానీ, ఎంతసేపు చేస్తావు? చేసేదేముండదు. ఇంక సదిరిందే సదరడం నేనక్కడ. ఏముంటదండి? ఏమి ఉండదు. నాకంతా సర్దుకోవాలనిపిస్తది. చక్కగా పూలు పెడితే పెట్టిన పూలే ఇంకా ఎన్ని సార్లు ఎంతసేపు పెడతావమ్మా నువ్వు అంటాడు మా వారు. అందుకే నవ్వొస్తుంది ఆయన మాటలకి. చూడండి. బొట్లు పెట్టేసిన తర్వాత ఎంత చక్కగా కళగా ఉందో. అలాగే ఉన్న విగ్రహాలన్నీ కూడా చక్కగా అన్ని బొట్లు పెట్టానండి. మంచిగా బొట్లు పెట్టుకున్నాను అన్నిటికి. ఇలా ఈ బొట్లు పెట్టేది, దులిపేది అంతా కిందైనా ప్రతిరోజు దులుపుకోవాల్సిందేనండి. కిందైనా కూడా క్లీన్ చేయాల్సిందే కింద కింద మనం. ఎందుకంటే దీపారాధన పెడతాం కదా! అన్నీ.
క్లీన్ చేయాల్సిందే. ఫోటోలు కదిలించాను కానీ మిగతాయన్నీ క్లీన్ చేయాలి. పైన కూడా కింద కింద క్లీన్ చేయాలి. అంతా పనుంటదండి. పనుండదని కాదు. దాదాపు 2 గంటలు ఇక్కడే అయిపోతుంది మనకి రోజు. నాకైతే ఖచ్చితంగా 2 గంటలైతే ఇక్కడ పడతదండి. ఎంతసేపు గంట సేపట్లో త్వరగా ఎటన్నా వెళ్ళేదుంది. నడువు నడువు అంటారు మా వాళ్ళు. తొందరగా చెయ్యి అంటారు కానీ, ఎంత గంటలో చేసినా కూడా అంతా ముందు రోజే రెడీ చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా బొట్లతో సహా పెట్టి రెడీగా ఇంకా కుందులలో ఆయిల్ కూడా ఏసి పెట్టుకుంటానండి. ఎటన్నా పోతున్నాము ఇగ త్వరగా వెళ్ళాలి అన్నప్పుడు నేనంటే ఈ ఒత్తులు తడిపే వెలిగిస్తానండి. ఎటన్నా బయటికి మేమందరం వెళ్తే మాత్రం ఒత్తులే తడుపుతాను అంతే. ఇంక నేనైతే దీపం కొండెక్కినాక వెళ్ళిపోవడమే ఇంక బయటికి. కానీ దీపం పెట్టేసి మాత్రం ఎటు వెళ్ళకండి. మీరు మాత్రం ఎవరు ఎటు ఎళ్ళకూడదు. ఎందుకంటే ఇంట్లో చూసుకునే వాళ్ళుంటే ఏం కాదండి. చూసుకునే వాళ్ళు లేకుండా ఉంటే మాత్రం ప్రాబ్లమ్ అయితదండి. ఎప్పుడూ కూడా ఇలాంటి పనులు చేయకూడదు. దీపాలు పెట్టామా అంటే ఎక్కడ పెడుతున్నాం ఏంటి చూసుకోవాలండి. మందిరం కదా! జాగ్రత్తగా చూసుకొని పెడుతూ ఉంటాను. మీరు కూడా మీ మందిరం ఉన్నా, మీది పూజ గదైనా కూడా చూసి పెట్టుకోవాలండి. చాలా మంచిది. ఇలా చూడండి దద్దోజనం తయారు చేసుకుంటున్నాను. అవన్నీ తోముకునే ముందు నేను వండేసానండి దీన్ని. అయినా వేడిగానే ఉందండి. తోముకునే ముందే వండాననమాట. వండేసి కొద్దిగా స్వామివారికి దద్దోజనం తయారు చేసుకుంటున్నానండి. ఇవాళ స్వామివారికి దద్దోజనం పెట్టాలని చెప్పి ప్రతిసారి ఒకటే నైవేద్యం, ఒకటే వడపప్పు, పాలు ఏం పెడతాం అన్నట్టుగా నా మనసుకు అనిపిస్తుందండి. అందుకనే స్వామివారికి మాత్రం ఇది పెట్టానండి ఈరోజు. దద్దోజనం పెట్టాను. చాలా రోజులైంది స్వామివారికి దద్దోజనం పెట్టక అన్నట్టుగా కొంచెం అంత తయారు చేసి పెడుతున్నానండి. ఎలాగో అలా ఇంకా టేప్ పెట్టి అతికించానండి. అటు వెనకాల ఫోటోకైతే మాత్రం ముందు ఉన్న ర్యాకుని చూడండి. దాని ముందుకు జరిపి పూలు పెట్టి మళ్ళీ వెనక్కి జరిపానండి. జరిపితే కొద్దిగా ఆగాయండి పూలు. నారాయణుడికి అక్కడ చూడండి. చక్కగా ఉందండి. అన్ని 3 ఫోటోలకు చక్కగా పువ్వులు పెట్టాలనిపిస్తదండి. కానీ బాధండి పువ్వులు పెట్టరాదసలు. అసలుండవు. ఇంకా అది కింద పడిపోతాయేమో, నువ్వు ఒత్తేసాను లోపలికి కానీ పడిపోతుందేమో అనిపిస్తూ ఉంటదండి. ఈ ఫోటోకైతే మధ్యలో ఆగిపోతాయండి. వాటికి ఆగవు. కొంచెం ఇబ్బంది పెడతాయి. మళ్ళీ కింద పడిపోతాయి. అలాగా. మూలలుండి ఆ పై ర్యాక్ తీసేస్తే నాకైతే చక్కగా పూలదండలొస్తాయండి. పూలదండలు పెడితే ఎంత కళగా ఉందో చూడండి. అమ్మ లక్ష్మీదేవి కూర్చుంది కదా! శ్రీమన్నారాయణ్‌ని చూసి అది ఎంత బావుంది ఇద్దరిది. ఎంత ఫోటో అయితే అది ఎన్ని సార్లు అడిగారో అండి. ఎక్కడ కొన్నారు? ఏంటి? అని చెప్పి ఎన్నో సార్లు అడిగారు. దాని అడ్రెస్ చెప్పమన్నారు. గానీ అది అదిప్పుడు లేదమ్మా, ఫోటో నా దగ్గర లేదమ్మా అన్నాడండి. ఒకరోజు చౌరస్తాకెళ్ళాను. పాపం ఒక ఆవిడ ఫోను చేసిందండి నాకు, నా ఫాలోవరు. పాపం ఫోను చేసింది తనకు. తన కోసమని వెళ్తే, అలాంటివి నేనింక తయారు చేయలేదమ్మా అన్నాడు. ఇంకా తయారు చేసిస్తావా అంటే, చేసిస్తానులే అమ్మ అని చెప్పాడు. ఫోను నంబర్ ఇస్తాడు. వాడు ఫోను నంబర్ కూడా ఇవ్వడం లేదు. అందుకనే ఇంక మాట్లాడకుండా వచ్చేసాను. ఆ రోజు ఇంకెక్కడన్నా దొరుకుతుందేమో ట్రై చేస్తున్నాను. ఆవిడ ఫోను చేసింది. మళ్ళీ ఆవిడకి చెప్పాలి. ఫోటో కావాలంటుంది ఊరికే. ఇలాంటి ఫోటో మంచిగుందండి మీ ఇంట్లో. నాకు కూడా అలాంటిది కావాలి. ఎక్కడ ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు పాపం. నాకైతే ఆవిడకి ఆ ఫోటోస్ వివరం చెప్పనందుకైతే బాధనిపిస్తుంది. ఇలా చక్కగా పిండి దీపం పెట్టుకుంటున్నానండి. మల్లెపూలైతే మార్కెట్‌కెళ్ళలేదండి మా వారు. ఇక్కడే హన్మకొండలో తీసుకొస్తే మొత్తం రూ. 150 పువ్వులంటండి అవి. సరే పోతే పోయాయి. స్వామివారికి రూ. 150 పూల కంటే ఎక్కువ. ఇంకా మిగతా పూలైతే ఏమీ లేవు కనపడుతున్నాయండి. పువ్వులు లేవు ఇవాళ. గడపకు కూడా లేవు ఎక్కువ. ఈరోజైతే మా వారిని వెళ్ళమంటే వెళ్ళలేక ఇక్కడి నుంచి తీసుకొచ్చారు. "రేపు వెళ్తానులే అమ్మ" అని చెప్తున్నాడు. ఇలా 7 ఒత్తులు వేసుకోవాలండి. నెయ్యి వేసేసి 7 ఒత్తులు పెట్టానండి ఇందులో. దీపంలో 7 ఒత్తులేసి వెలిగించుకోవాలి. ఈరోజు ఏకాదశి కదండీ! కాబట్టి వెలిగించుకోవాలి. ఇది మందిరంలోనండి. నేను టేబుల్ మీద చేసుకున్నాను కూడా మీకు అన్ని వీడియోస్ పెట్టానండి పొద్దున.
ఇది దేవుడి దగ్గర చేసుకున్నాను. ఇక్కడ మందిరంలో చేసుకున్నాననమాట. ఈ ఒక్క దీపంతో. అక్కడ పెట్టినప్పుడు 2 పెట్టాను. మీకు ముందు వీడియోలో వచ్చింది 2 పెట్టాను ఆ ఫోటోతో. ఈ పాటికి పువ్వులుంటే ఇంకెంత అలంకరించేదాన్నోనండి. అందుకే అన్నిటికి పూజా వస్తువులకన్నిటికి ఎక్కువ ఎక్కువ బొట్లు పెట్టానండి. పువ్వులు లేవు కదా! ఇలా మన కోరికనంతా చెప్పుకొని చక్కగా అక్షింతలు వేసుకోవాలండి. మనం పిండి దీపం వెలిగించగానే ధూపం పెట్టేయాలి చక్కగా. నేను గజలక్ష్మి దీపం చిన్నది పెట్టానండి. ఇటు అటు నా వెండి దీపాలు పెట్టుకున్నాను చక్కగా. చేసి పంచదీపాలు పెట్టానండి ఇటు అటు. కానీ 3 ఒత్తులే వెలిగించానండి. ఇంకెక్కువ వేడెక్కువ వచ్చేస్తుందండి అట్లా ఎక్కువ వెలిగిస్తానని చెప్పి 3 వెలిగించానండి. ఇవేంటంటే పువ్వొత్తులు పైకి ఆకాశపు ఒత్తులండి. ఇవి పైకి చూస్తున్నాయి. స్వామివారికెళ్ళి చూడాలంటే ఆ ఒత్తులు వెలిగించాలింకా. ఈరోజు దద్దోజనం అండి స్వామివారికి. కొబ్బరికాయ కొట్టానండి. ఆ కొబ్బరికాయ బాగలేదు. ఎందుకో ఈరోజు కొబ్బరికాయ బాగలేదండి. ఎండాకాలం అని ఏమో మా సారైతే దాదాపుగా నాకు ఒక 5 తీసుకొచ్చారండి వరంగల్ నుంచి. కానీ ఒకటి మాత్రం రాలేదండి. బాధపడ్డాను. ఈరోజు కొబ్బరికాయ లేదు కదా స్వామివారికి అనుకున్నాను. సరేలే ఇంకా తెచ్చిచ్చేవాళ్ళు ఎవరు లేరండి ఇంట్లో. ఇంకా సరేలే అనుకుని ఎలాగో అలా పూజ అయితే ఉన్న దాంట్లోనే పూజ చేసుకున్నాను. శివయ్యకి పాలు పెట్టేశాను అటు సైడు. రోజు కొంచెం పచ్చి పాలు పెడతానండి నేను శివయ్యకి. నైటేమో నేను లక్ష్మీదేవికి పెట్టినప్పుడు మాత్రం వేడి చేసి పాలు తేనె చుక్కలేసి లక్ష్మీదేవికి పెడతాను అమ్మవారికి. స్వామివారికి మాత్రం దద్దోజనం పెట్టానండి ఈరోజు. పెట్టి ఇలా హారతి ఇచ్చేసాను. చక్కగా పూజనైతే మాత్రం ప్రశాంతంగా చేసుకున్నాను. నా మందిరం అయితే కళకళలాడుతుంది. ఇలా ఇంకా ఇంకా మల్లెపూలు కానీ ఇంకా పువ్వులుంటే మాత్రం ఇంకెలా రెడీ చేస్తానో ఈరోజు ఇంకా చేయాలనిపించింది. కానీ అంతవరకైనా కూడా నా పూజా మందిరం నాకు బాగా నచ్చింది. చిన్న తులసి దళం అండి. అంతే ఇంక నా పూజకొచ్చింది అదొకటి చిన్నదే. ఇలా నేను ఈ పిండి దీపారాధన పెట్టుకుంటే నా పూజ గదిలో అయితే ఎంత అందం వస్తదండి. నాకైతే చాలా ఇష్టమండి ఇలాగా ఈ పిండి దీపాలు వెలుగుతూ ఉంటే నాకైతే మనశ్శాంతిగా ఉంటది. ఆ తర్వాత నేను గోవిందనామాలు చదువుకున్నానండి. పొద్దున చేసుకున్నప్పుడు అటు చేసుకున్నప్పుడు పెట్టుకున్నాను. ఇటు మాత్రం నేను చేసేటప్పుడు చదువుకోలేదండి. టైం కుదరలేదు. అన్నీ తోమటం, కడగటం అన్నీ క్లీన్ చేశాను కదండీ! దీపాలన్నీ క్లీన్ చేశాను. స్వామివార్లనన్నీ శుభ్రం చేసుకున్నాను. అప్పుడు ఇంకా టైం అయిపోయిందండి. ఆ టైంలో పోయి ఇంకా ఇవన్నీ చేయాలంటే కష్టం. ఇంకా పూజ అయిపోయేసరికి చాలా టైం అయింది. మీరు రేపు శనివారం రోజున కూడా పెట్టుకోవచ్చండి. ద్వాదశి రోజు రేపు ద్వాదశి. రేపు కూడా పెట్టుకోవచ్చు పిండి దీపాలు. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.